హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్రైన్ఫో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, విట్టేకర్ క్లాసిఫికేషన్. ఇది బిఎస్సి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సింపుల్ గా ఉంటుంది, చిన్న క్లాసిఫికేషన్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకొని ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, విట్టేకర్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అనేది ఏంటి అంటే, ఈ విట్టేకర్ అనే సైంటిస్ట్ 1969 ఇయర్ లో ఒక ఎనిమల్స్ అన్నింటినీ ఆర్ లివింగ్ బీయింగ్స్ అన్నింటినీ, సింపుల్ గా చెప్పాలంటే లివింగ్ బీయింగ్స్, ప్రాణం ఉన్న అన్ని జంతువుల్ని కూడా ఏం చేశారంటే కొన్ని క్లాసెస్ గా డివైడ్ చేశారు, కొన్ని కింగ్డమ్స్ గా డివైడ్ చేశారు. ఆ కింగ్డమ్స్ యొక్క నంబర్ ఏంటంటే 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what is the classification. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ ఎనిమల్స్ based on the similar characters. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, మొత్తం ఎనిమల్ కింగ్డమ్ లో అంటే మొత్తం ఎనిమల్స్ అన్నింటినీ కూడా ఒకే దగ్గర చేరిస్తే ఉన్న అన్ని ఎనిమల్స్ లో ఏవి సిమిలర్ క్యారెక్టర్స్ చూపిస్తున్నాయో వాటిని ఒక గ్రూప్ గా చేయడం. మిగతా ఏవేవైతే డిఫరెంట్ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిలో కొన్ని క్యారెక్టర్స్ ఏవి సిమిలర్ గా చూపిస్తున్నాయి అనే దాన్ని, ప్రతి క్యారెక్టర్ ఏదైనా సిమిలర్ గా చూపిస్తుంటే దాన్ని తీసుకొచ్చేసి ఒక గ్రూపింగ్ గా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as a grouping of animals based on the similar characters. That is called as a classification. ఇక్కడ విట్టేకర్ అనే సైంటిస్ట్ ఈ ఇయర్ లో ఏం చేశాడంటే, మొత్తం ఎనిమల్స్ లివింగ్ బీయింగ్స్ ని 5 కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడు. మరి దేని బేస్ చేసుకొని 5 కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడంటే చూడండి, ఫస్ట్ ఈ యొక్క క్లాసిఫికేషన్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే, సెల్ టైప్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఎనిమల్స్ లో సెల్స్ ని బేస్ చేసుకొని, సెల్ టైప్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. ఓకే, రెండోది ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ బాడీ. క్లియర్. థర్డ్ వన్ వచ్చేసేసి న్యూట్రిషన్ ని బేస్ చేసుకొని చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైలోజెనెటిక్ అనాలిసిస్. ఇక్కడ కమింగ్ టు ది సెల్ టైప్, సెల్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాల సెల్స్ ఉన్నాయంటే యూకారియోటిక్ సెల్స్ అండ్ ప్రోకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే యూకారియోటిక్ సెల్స్ ఏవి ఉన్నాయి, ప్రోకారియోటిక్ సెల్స్ ఏవి ఉన్నాయి అనేది బేస్ చేసుకొని సపరేట్ చేశారు. తర్వాత బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా కంపోజ్ అయ్యింది, ఐదర్ యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ అనే దాన్ని బేస్ చేసుకొని చేశారు. అదేవిధంగా సెల్ టైప్స్ లో సెల్స్ కి సెల్ వాల్ ఏ విధంగా ఉంది, సెల్ వాల్ అనేది ఉంటుందా ఉండదా అనే దాన్ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని డిసైడ్ చేశారు. తర్వాత కమింగ్ టు ది న్యూట్రిషన్. ఓకే, ఈ న్యూట్రిషన్ లో టైప్ ఆఫ్ న్యూట్రిషన్, తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ యూటిలైజేషన్ మెథడ్. ఇక్కడ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏమొస్తాయంటే, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ని ఇవి పొందుతున్నాయి, ఏ విధంగా న్యూట్రిషన్ ని గెయిన్ చేసుకున్నాయి, ఏ విధంగా న్యూట్రిషన్ ని ప్రిపేర్ చేసుకున్నాయి అనే దాన్ని టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దీంట్లో ఆటోట్రోప్స్, హెటిరోట్రోప్స్, తర్వాత కీమో ఆటోట్రోప్స్ అని 3 టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. యూటిలైజేషన్ మెథడ్ లో ఐదర్ అబ్జార్ప్షన్ లేదంటే ఇంజెషన్.
అబ్జార్ప్షన్ లేదంటే ఇంజెక్షన్. ఇంకా ఫైలోజెనెటిక్ అనాలిసిస్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ఆల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకున్న తర్వాత నియర్ బై ఎనిమల్స్ అంటే ఏంటంటే ఎనిమల్స్ యొక్క యాన్సిస్టర్స్ ని బేస్ చేసుకొని ఎనిమల్స్ యొక్క యాన్సిస్టర్స్ ఏవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ది ఎనిమల్ యాన్సిస్టర్స్, ప్రస్తుతం ఉన్న ఎనిమల్స్ వాటి యొక్క యాన్సిస్టర్స్ ఏంటి, మళ్ళీ వాటి యొక్క యాన్సిస్టర్స్ ఏంటి, వాటి యొక్క యాన్సిస్టర్స్ ఏంటి అనేది ఫైనల్ గా ఒక ట్రీ అనేది బిల్డప్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as a phylogenetic tree by the analysis of phylogenetic analysis. ఓకే, ఇవి యాక్చువల్ గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. దీంట్లో మనకు ప్రతి దాని గురించి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం. ఎందుకంటే వి డోంట్ నో యూకారియోటిక్ సెల్ అంటే ఏంటి, ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి. ఓకే, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి ఏంటంటే ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సెల్ టైప్ లో యూకారియోటిక్ సెల్ అంటే ఏంటి, ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెల్, మళ్ళీ సెల్ అంటే డౌట్ రాదు. సెల్ అనేది ఏంటంటే యాక్చువల్ గా బేసిక్ యూనిట్ ఆఫ్ బాడీ. ఒక బాడీ ఫామ్ కావాలంటే సెల్స్ అనేటివి చాలా అవసరం. ఎందుకంటే సెల్స్ అనేటివి టిష్యూని ఫామ్ చేస్తే, టిష్యూస్ అనేవి అన్ని కలిసి ఆర్గాన్ ఫామ్ చేస్తే, ఆర్గాన్స్ అన్ని కలిసి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ చేస్తేనే ఒక ఎనిమల్ బీయింగ్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకే, అందుకోసమే సెల్ అనేది బేసిక్ యూనిట్ అన్నమాట ఒక ఆర్గానిజం యొక్క. అంటే మల్టీ సెల్యులర్ హయ్యర్ ఆర్గానిజమ్స్ లో సెల్ అనేది బేసిక్ యూనిట్. ఇక్కడ యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి. యూకారియోటిక్ సెల్ ఇక్కడ గీస్తున్నాను, ప్రోకారియోటిక్ సెల్ ఇక్కడ చూద్దాం. సెల్స్ అనేవి కూడా డిఫరెంట్ షేప్ లో ఉన్నా కూడా రౌండ్ గా గీస్తున్నాను. ఇక్కడ యూకారియోటిక్ సెల్ అంటే ఏంటంటే ఒక సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెల్ కి అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్ కింది భాగంలో ఒక సెల్ కి మధ్య భాగంలో ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ఏముంటుందంటే క్రోమోజోమ్స్ లేదంటే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, దాని చుట్టూ ఏముంది అంటే న్యూక్లియస్ అంటారు, న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఈ విధంగా అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రేన్, ఆ సెల్ యొక్క మధ్య భాగంలో న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియర్ మెంబ్రేన్ లోపల ఏముంటుందంటే డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్స్ ఉంటే ఇలాంటి సెల్స్ ని ఏమంటారంటే యూకారియోటిక్ సెల్స్ అంటారు. యు అంటే ప్రెసెన్స్ అన్నమాట. ప్రెసెన్స్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ అరౌండ్ ది డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్స్. మరి కమింగ్ టు ది ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ లో ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఈ విధంగా మిడిల్ పార్ట్ లో ఏముంటుందంటే డిఎన్ఏ అనేది ఉంటుంది, బట్ ఆబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. యూకారియోటిక్ సెల్ లో ఏముంటుంది, డిఎన్ఏ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటే యూకారియోట్స్ అంటారు. డిఎన్ఏ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ లేకుండా డిఎన్ఏ అనేది ఈ మొత్తం ఎంటీ స్పేస్ ను సైటోప్లాజం అంటారు. సైటోప్లాజం లో అలాగే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రోకారియోటిక్ సెల్. ఓకే, క్లియర్. కమింగ్ టు ది సెల్ వాల్. ఓకే, ఇప్పుడు ఇది సెల్. బేసిక్ గా ఏంటంటే కొన్ని రకాల ఎనిమల్స్ లో సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ సెల్ కి అవుటర్ లేయర్ లో ఏం ఏర్పడతాయంటే కొన్ని వాల్స్ అనేవి ఏర్పడతాయి. దట్ ఈస్ కాల్డ్ as సెల్ వాల్ అనేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా తీసుకోండి, వాట్ ఎవర్ ద సెల్. ఏదైనా ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ అనేది ఈ విధంగా ఉంది. ఆ సెల్ చుట్టూ ఈ సెల్ యొక్క అవుట్ సైడ్ బేసిక్ ఏముంటుందంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ చుట్టూ అగైన్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as a సెల్ వాల్ అంటారు. సెల్ వాల్ అనేసి చెప్తారు. సో దట్ ఈస్ ద సెల్ వాల్. ఇంకా ఈ సెల్ కాబట్టి మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది అనేసి తీసుకోవాలి. క్లియర్. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ బాడీ, యూనిసెల్యులార్ ఆర్ మల్టీ సెల్యులార్. ఇక్కడ యూనిసెల్యులార్ అంటే ఏంటి, ఇక్కడ యూనిసెల్యులార్ అంటే ఏంటంటే ఒక ఆర్గనిజం అనేది ఒకే సెల్ తో ఏర్పడి ఉంది. ఒక ఆర్గనిజం అనేది సింగిల్ సెల్ తో ఏర్పడి ఉంటుంది. ఈ ఆర్గనిజం లోనే అన్ని మెటబాలిజమ్స్, అన్ని ఫంక్షన్స్ అనేది ఒక్క సెల్ మాత్రమే చేస్తుంది. అలాంటి ఆర్గనిజం ఏమంటారంటే యూనిసెల్యులార్ ఆర్గనిజం అంటారు. అంటే ఒక ఆర్గనిజం దట్ మేడ్ విత్ ది ఓన్లీ సింగిల్ సెల్, దట్ ఈస్ కాల్డ్ as సింగిల్ సెల్యులార్ ఆర్గనిజం లేదంటే యూనిసెల్యులార్ ఆర్గనిజం. ఈ ఒక్క సెల్లే రెస్పిరేషన్ చేస్తుంది, డైజెషన్ చేస్తుంది, ఎక్స్క్రీషన్ చేస్తుంది,
అదే విధంగా మొటిలిటీ చేస్తుంది, అంటే మూవ్మెంట్ చేస్తుంది, అన్ని ఫంక్షన్స్ కూడా ఒక సెల్ చేస్తుంది. ఆ ఒక్క సెల్ ఏమంటున్నాం, ఒక ఆర్గానిజం అన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ యూనిసెల్యులర్. కమింగ్ టు ది మల్టీ సెల్యులర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్ని కలిసిపోయి టిష్యూస్ ఏర్పడతాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ ఏర్పడతాయి. ఆర్గాన్స్ అన్ని కలిసి ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక సెల్ కాకుండా మోర్ దాన్ వన్ సెల్ ఉంటే దట్ ఇస్ కాల్డ్ ఎస్ మల్టీ సెల్యులర్. ఓకే, కొన్ని సెల్స్ అనేవి లూజ్ గా అరేంజ్ అయ్యి ఉండి, ఆ లూజ్ గా అరేంజ్ అయిన సెల్స్ అన్ని కూడా ఒక ఆర్గానిజం లాగా ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ఇది ఫంక్షన్స్ చేస్తే, అంటే ఇక్కడ ఏంటి, ఒక సింగిల్ సెల్ ఉంది కానీ ఇక్కడ మల్టిపుల్ సెల్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక ఆర్గానిజం గా ఏర్పడతాయి. ఆర్గానిజం గా ఏర్పడిన తర్వాత ఈ ఆర్గానిజం ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఫంక్షన్స్, రెస్పిరేషన్ ఒక ప్లేస్ లో జరుగుతుంది, డైజెషన్ ఒక ప్లేస్ లో జరుగుతుంది, ఎక్స్క్రీషన్ ఒక ప్లేస్ లో జరుగుతుంది, మొటిలిటీకి డిఫరెంట్ సెల్స్ అనేటివి, మల్టీ సెల్స్ అనేటివి కంబైన్ అయ్యేసేసి ఈ విధమైన ఫంక్షన్స్ అనేవి చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, మల్టీ సెల్యులర్. ఇంకా న్యూట్రిషన్, ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్, కీమో ఆటోట్రాప్స్ అంటే ఏంటి? ఆటోట్రాప్స్ అంటే ఒక ఆర్గానిజం అనేది తన యొక్క ఫుడ్ ని, తనకు కావాల్సిన న్యూట్రిషన్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోట్రాప్స్. ఆటో అంటే ఇట్సెల్ఫ్. ఓకే, తనకు తాను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నారంటే ఆటోట్రాప్స్. ఎగ్జాంపుల్, ప్లాంట్స్ మనకు తెలుసు ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ లో లైట్ ఎనర్జీ అండ్ సన్ నుండి వచ్చే లైట్ ఎనర్జీని ఏం చేస్తాయంటే ప్లాంట్స్ అనేటివి యూటిలైజ్ చేసుకుని క్లోరోప్లాస్ట్ సమక్షంలో అవి ఏం చేస్తాయంటే గ్లూకోజ్ ను ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఏంటి, గ్లూకోజ్ అనేది ఏంటి, ఎనర్జీ, మాలిటీ, న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ అనేది ఆ ప్లాంట్ అనేది తనకు తానుగా ప్రొడ్యూస్ చేసుకుని తనకు తాను యూజ్ చేసుకుంటుంది కాబట్టి దే కాల్డ్ as ఆటోట్రాప్స్. ఆటో అంటే ఇట్ సెల్ఫ్. ఓకే, కమింగ్ టు ద హెటెరోట్రాప్స్. ఇంకా హెటెరోట్రాప్స్ అనేది దే ఆర్ ది ఆపోజిట్ టు ది ఆటోట్రాప్స్. అంటే దే కెనాట్ సింథసైజ్, దే కెనాట్ బిల్డ్ దియర్ ఓన్ ఫుడ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే ఆల్సో డిపెండ్ ఆన్ ది అదర్ ఆర్గానిజం లైక్ ఆటోట్రాప్స్. అంటే సింపుల్ ఏంటంటే ఈ హెటెరోట్రాప్స్ అనేవి తనకు తాను ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోలేవు కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎనిమల్స్ మీద ఇవి ఆధారపడతాయి. ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్స్. మనం ఆటోట్రాప్స్ ప్రిపేర్ చేసిన ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అదే విధంగా ఇప్పుడు ఫ్లెష్ తింటున్నాం, మాంసం తింటున్నాం, అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం తీసుకున్న అవుట్ సైడ్ నుండి తీసుకున్నాం ఫుడ్ ని, న్యూట్రిషన్ అవుట్ సైడ్ నుండి తీసుకునే వాటిని తీసుకున్నాం కాబట్టి వి కాల్డ్ యాజ్ హెటెరోట్రాప్స్. కమింగ్ టు ది కీమో ఆటోట్రాప్స్, దిస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇక్కడ ఏంటి అంటే ఆటోట్రాప్స్ అంటే తనకు తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది బై యూజింగ్ ద సన్లైట్ అంటున్నాం. కానీ వితౌట్ సన్లైట్ ఉన్నప్పుడు కూడా ఇవి ఏం చేస్తాయంటే కొన్ని కెమికల్స్ ని యూజ్ చేసుకునేసేసి తన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ కెమికల్స్ ఏంటి, ఈ కీమో అంటే నథింగ్ బట్ కెమికల్స్. ఆ కెమికల్స్ హైడ్రోజన్ సల్ఫేట్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఓకే, లేదంటే అమోనియా కూడా కావచ్చు. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే తన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు Fe2+ 2Fe2 ఉంది. 2Fe2 అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే 2Fe3+ గా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది లాస్ అయిపోయింది. ఆ ఎలక్ట్రాన్ ను ఏది తీసుకుంటుంది అంటే చూడండి, NAD. ఓకే, ఈ NAD తీసుకునేసేసి దట్ కన్వర్టెడ్ ఇంటూ ది NADH గా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ 2H+ ions. 2H+ ions ని తీసుకుని మళ్ళీ అగైన్ ఈ NADH అనేది NAD గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా కీమో ఆటోట్రాప్స్ అంటే ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ని యూజ్ చేసుకొని ఆర్గానిక్ కాంపౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కీమో ఆటోట్రాప్స్. ఈ ఆర్గానిక్ కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ ఫర్ ది ఎనర్జీ ప్రొడక్షన్. ఫర్దర్ గా చాలా మెకానిజం ఉంటుంది, అది ఆ విధంగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. క్లియర్? ఇది యాక్చువల్గా ఏంటి అంటే కీమో ఆటోట్రాప్స్. తర్వాత అబ్జార్ప్షన్, ఇంజెక్షన్. ఇప్పుడు అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ మీద
ఒక ఎనిమల్ వచ్చేసేసి ఆ ఫుడ్ ని డైరెక్ట్ గా మింగేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సార్ప్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు గ్లూకోజ్ మనం డైరెక్ట్ గా తీసుకుంటున్నాం. ఓకే, మనం తిన్న ఫుడ్ అనేది ఫైనల్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ లోకి పోతుంది. దట్స్ డిఫరెంట్. కానీ మనకు ఫీవర్ లాంటిది కొన్ని ఇల్నెస్ కండిషన్ లో ఏం చేస్తామంటే డైరెక్ట్ ఫుడ్ ని డైరెక్ట్ మనం లోపలికి గ్లూకోజ్ రూపంలో తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సార్ప్షన్ అని చెప్తారు. బేసిక్ గా ఇక్కడ దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి అబ్సార్ప్షన్ కింద ఏమొస్తాయని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ఉంది అనుకుందాం. బ్రెడ్ మీద బూజ్ వస్తుంది. ఆ బూజ్ అనేది ఆ బ్రెడ్ మీద ఉన్న న్యూట్రియన్స్ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకునేసేసి తన గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది. లైక్ దట్. అదే విధంగా ఇప్పుడు చూడండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఫుడ్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోకుండా, అంటే న్యూట్రిషన్ ని డైరెక్ట్ అబ్జర్వ్ చేసుకోకుండా ఫుడ్ ని ఇంజెక్షన్ అంటే తీసుకోవడం వల్ల మనం డైజెస్ట్ సిస్టమ్ దాన్ని బ్రేక్ చేసేసి దాని నుండి న్యూట్రియన్స్ అనేది బాడీకి సప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ as ఇంజెక్షన్ అనేసి చెప్తారు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ దానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఏ విధంగా విట్టేకర్ క్లాసిఫికేషన్ చేశాడనేది చూద్దాం.